నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఇందర రాజమల్ల గారితో ఉన్నాము. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ. సార్ 42% రిజర్వేషన్ అనేది ఏ స్టేట్లో ఎందుకు అమలు కాలేకపోతుంది? నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సూర్యాపేట జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు. ఆనందోత్సాహాలతో ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని కోరుతున్నాను. 42% రిజర్వేషన్లు, అసలు రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు సీలింగ్ విధానాన్ని కూడా మనం ఆలోచించాలి. రాజ్యాంగం 50% రిజర్వేషన్లు దాటకూడదని నిర్దేశించినప్పుడు 50% పైగా రిజర్వేషన్లు నిర్దేశించడం అంటే ఇది అమలు కాకుండా చేయడంలో ఒక కుట్రలో ఒక భాగమే తప్పితే బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చేసిందైతే కాదు. ఎందుకనంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల సమగ్ర సర్వే చేసి వారి యొక్క ఏ నిష్పత్తిలో ఉన్నారు వారు అనేది చేసినప్పుడు ఆ నిష్పత్తి ప్రకారంగానే ఈ రిజర్వేషన్లు 49.9 వరకు చేయవచ్చు. 50% దాటద్దు, లేదా 50% కూడా చేసుకోవచ్చు. కానీ 50% దాటేలా చేసి అమలు కాకుండా చూడాలన్నటువంటి కుట్ర ఈ ప్రభుత్వాలలో దాగి ఉంది. ఆ కుట్రలో భాగంగానే అందరిని ద్రాక్షలా చేసి ఆటాడుకుంటున్నారు. సార్, స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా అండి? స్థానిక సంస్థల్లో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ మరియు కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర కమిటీ మరియు కేంద్ర కమిటీ నిర్ణయాల మేరకు పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. స్వతహాగా పోటీ చేస్తాము. ఎక్కడైనా ఉత్సాహవంతులైన అభ్యర్థులు ఉంటే నన్ను సంప్రదించవచ్చు. మరియు మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా సంప్రదించవచ్చు. పోటీ చేయాలనుకుంటే సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాల్లో కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళని సంప్రదించవచ్చు, లేదా నన్ను కూడా సంప్రదించవచ్చు. ఉత్సాహవంతులు ఉన్న చోట ప్రస్తుతం అయితే పోటీ చేయాలని నిర్ణయంతో ఉన్నాము. మన జిల్లా వరకు సూర్యాపేట జిల్లాలో అన్ని స్థానాల్లో అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయంతో ఉన్నాము. సార్, రేపు జరగబోయే బీసీ బంద్కి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మద్దతు ఉంటుందా? ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ బీసీలకు మద్దతుగా పోరాటం చేస్తుంది. పోరాటంలో మేము పాల్గొంటాం. ఖచ్చితంగా మా మద్దతు అయితే ఉంటుంది. సార్, అదేవిధంగా మీరు మన ఢిల్లీ ఎలక్షన్లు పోయినప్పుడు మీకు జరిగిన ఒక సంఘటన చెప్తారా? ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లలో జరిగింది ఏంటంటే పేదవాళ్ళు చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీని కోరుకున్నారు. కానీ కొంతమంది మతాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ధనిక వర్గాలు కావచ్చు, కొంతమంది కావాలని ఎలక్షన్లో బీజేపీకి ఓటేసారనుకుంటాము. మళ్ళీ అంతేకాకుండా ఏంటంటే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని బదనాం చేయడం లోపల కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు. అనేకమైనటువంటి నిరాధారణ నిందలు వేసి, ఆరోపణలు చేసి, ప్రాసిక్యూషన్ చేసి, ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయకుండా బీజేపీ ప్రభుత్వం మూసి మారేడుగాయ చేసి, ఇమేజ్ డ్యామేజ్ చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారంలోకి వచ్చింది. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. అభివృద్ధి ఏమీ లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన దానిలో 2% కూడా ఇప్పుడు అభివృద్ధి అనేది ఢిల్లీలో లేదు. ప్రజలే తెలుసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా పార్టీని ఆదరిస్తారు. ముఖ్యంగా బీహార్ మీద మేము దృష్టి పెట్టాము. బీహార్ ఎలక్షన్లలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. మా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఈసారి మేము అన్ని స్థానాలకు బీహార్లో పోటీ చేస్తాము. అధికారాన్ని కూడా చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఈసారి గట్టి కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని అనుకుంటున్నాం. సార్, 42% రిజర్వేషన్ని ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే దాన్ని అమలు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతుంది?
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనేకమైన కార్యక్రమాలను చేయొచ్చు. అందులో ఇది కూడా చేయొచ్చు. బీసీలకు ప్రాతిపాదికన అంటే జనాభా ప్రాతిపాదికన ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీ వర్గాలకి అందరికీ జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ చేయదు. ఎందుకనంటే చేస్తే తనకేమొస్తుంది? ముఖ్యంగా ఏంటంటే బీజేపీ అంటేనే ఒక రకమైనటువంటి పార్టీ. ఆ పార్టీకి ఉండేటువంటి సిద్ధాంతాలు ప్రజల్ని అభివృద్ధి చేయాలని కాదు, ఏమైనా కానీ ప్రభుత్వాల్ని కూలదోయడము, తన అధికారంలో ఉండడం, ఇది తప్పితే బీజేపీ ఇంకేం చేయదు. ముఖ్యంగా ఏంటి అంటే ఈ రిజర్వేషన్లు అనేవి విషయానికి వచ్చేసరికి ఒక క్షణంలో చేసి పడేయచ్చు అవన్నీ కూడా, కానీ చేయదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఉద్యోగాల్లో రిజర్వేషను ఉంది, తర్వాత విద్యలో రిజర్వేషన్ ఉంది, కానీ రాజకీయంలో ఎందుకు రిజర్వేషన్ లేదు? రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ సభ్యులకు కావచ్చు, అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ ఒక ఉద్యోగాలకు విద్యకి ఇచ్చేసి చేతులు దులుపుకోవడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి సిద్ధాంతంతో ఉండదు. ఏ ప్రభుత్వాలు కూడా ఆ విధంగా లేవు. ఇప్పటికీ మనం పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలను బాగుపరచాలని కాకుండా తాను మనుగడ సాధించడం కోసమే ఇప్పటివరకు పార్టీలన్నీ కూడా పనిచేసినాయి. ఈ పార్టీ కూడా అంతే చేస్తుంది.